సొలొమోను రాసినటువంటి సామెతలు 16:18 చదువుదాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. హల్లెలూయా. గర్వం, అహంకారం నేర్చుకుందాం ఈరోజు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యం వినడానికి? చేతులెత్తి సముఖంగా చూపిద్దాం దేవునికి. హల్లెలూయా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఎప్పుడైతే వాక్యాన్ని వినడానికి సిద్ధమవుతున్నామో ఇక అటు ఇటు చూడకూడదు, దేవుని వైపు చూడ. నాతో మాట్లాడు ప్రభు. మాట్లాడే దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ విశ్వాసం, నీ యొక్క నమ్మకం, నీ వచ్చినటువంటి స్థితిగతులు, పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఎదుట మనం చక్కగా కూర్చుని, పొందికగా కూర్చుని దేవుని వాక్యాన్ని విందాము. హల్లెలూయా. నాశనమునకు ముందు ఏం నడుస్తుందంటే, గర్వానికి కాళ్ళు ఉన్నాయా? నడుస్తుంది అంటున్నాడు. మానవుడికి కాళ్ళు ఉన్నాయి, జంతువులకి కాళ్ళు ఉన్నాయి, అవి నడుస్తాయి. మరి గర్వం నడుస్తుందని చెప్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? గర్వానికి కాళ్ళు ఉన్నాయా? ఒకసారి ఎప్పుడైనా వాక్యాన్ని చదివినప్పుడు దాని యొక్క లోతైన అర్థంలోనికి, భావంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. మన దైవ దాసులు మన యొక్క సభలో చెప్పారు, క్యాలెండర్ భక్తులు, బైబిల్ భక్తులు. క్యాలెండర్ భక్తులు అంటే చెప్పాలి, ఏ రోజు వాగ్దానం ఆ రోజు. ఇంకా బైబిల్ తెరవక్కర్లేదు, నువ్వు శ్రమ పడవలసిన అవసరం లేదు. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు, దేవానికి స్తోత్రం. క్యారేజీ పట్టుకుని వెళ్ళిపోతున్నాను, బండి వేసుకుని వెళ్ళిపోతున్నాను, కారు వేసుకుని వెళ్ళిపోతున్నాను. వాక్యం నా పక్షాన్ని నెరవేర్చు. వాగ్దానములన్నీ కూడా మంచిగానే ఉంటాయి, కానీ బైబిల్లో ప్రతి వాక్యము మంచిదే. కానీ కొన్ని వాక్యాలు ఉంటే వాటిని పెట్టరు. నీకు నాకు లాభకరమైనటువంటి, ఇప్పుడు క్రిస్మస్ నూతన సంవత్సర ఆరాధనలు వస్తున్నాయి, ఏం వాగ్దానం వచ్చిందా అని చూసుకుంటాం. ప్రతి వాగ్దానము మంచిగానే ఉంటుంది. అక్కడ నీకేమి కూడా గద్దింపు, ఆజ్ఞలతో కూడినటువంటి, పరిస్థితులతో కూడిన వాగ్దానాలు రాయరు. ప్రతి బిడ్డకు ఉపయోగకరమైనటువంటి వాగ్దానాలు రాస్తుంటే ఆ వాగ్దానములు మనం చదువుకొని అవి మన పక్షాన్ని నెరవేరుతాయని ఆనందంతో మనం సంతృష్టి పొందుతూ ఉంటాం. ఓకే, మన భక్తిని బట్టి. కానీ దాని వెనుక చాలా గూఢార్థం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం, నాశనమునకు ముందు గర్వం అంటే నీలో ఉన్నటువంటి ఒక మనస్సు. దాని కింద కూడా రాశాడు, ఏ మనసు అది? అహంకారమైన మనస్సు. అది కూడా ఏమంటున్నాడు? నడచును. అహంకారానికి, గర్వానికి కాళ్ళు ఉన్నాయని చెప్తున్నాడు. వాటికి ప్రత్యేకముగా ఒక రూపం అంటూ లేదు, నీలోనే ఉన్నాయి, నాలోనే ఉన్నాయి. మనం వెళితే మన వెనుక వస్తాయి. అంటే వాటికి కూడా పాదాలు ఉన్నాయి, వాటికి కూడా నడిచే విధానం ఉంది. అహంకార మనస్సు మనలో ఉందనుకోండి, మనం వెళ్ళినప్పుడు అవి కూడా మనతో వస్తాయి. అంటే మనం నడిచే నడతతో ఆ గర్వం, ఆ అహంకార మనస్సు మన వెంటే వస్తాయి. వెళ్ళిన చోటల్లా ఘోరమైన పరిస్థితులు మన ద్వారా మనం సృష్టిస్తూ ఉంటాము. హల్లెలూయా. ఈరోజు మన జీవితం ఏ పరిస్థితిలో ఉన్నది? గర్వం వలన కలిగే పరిస్థితులు ఏంటి? ఎందుకు మనం గర్విస్తున్నాం? ఏమి చూసుకొని ఈరోజు ఓ యవనస్తుడా, వృద్ధురాలా, నడివయస్కురాలా, బాలురవా, సంఘ పెద్దలారా, సంఘ విశ్వాసులారా, సంఘ దైవజనులారా, ఏ విషయంలో మనం గర్విస్తున్నాం? ప్రతి వ్యక్తికి ఒక స్థితిలో గర్వం ఉండదు, ఒక స్థితి వచ్చేసరికి గర్వం వస్తుంది. నువ్వు ఒప్పుకోవాలి. లేదు అని చెప్పటం వల్ల నీ నోటి మాటే కానీ హృదయంలో తప్పకుండా గర్వం ఉంది. కొంతమందిని మనం చూసినప్పుడు ఈ మధ్యన వారి కళ్ళు నెత్తెక్కాయండి అంటారు. ఏమంటారు? కళ్ళు ఉండవలసిన స్థానంలోనే ఉన్నాయి, మరి నెత్తి మీదకి ఎట్లా వెళ్ళే అంటే నీ మాటలను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీ నడక ఉందే. అబ్బో, ఏం చేస్తున్నారు? అసలు రోడ్డు మీదే, భూమి మీదే నడవట్లేదండి వీళ్ళు.